బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో భారత్కు అత్యంత మిత్ర దేశాల్లో ఒకటైన ఒక దేశంపై ఇప్పుడు ఇరాన్ దాడికి పాల్పడిందా? గల్ఫ్ దేశాల్లో ఇరాన్ మెరుపు దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఒమన్పై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. మినా అల్ ఫహల్ ఆయిల్ టెర్మినల్పై డ్రోన్ దాడికి పాల్పడింది. డ్రోన్ దాడితో టెర్మినల్లో భారీగా పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి అగ్నికిరణలు ఎగసిపడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ డ్రోన్ దాడితోని పేలుడు సంభవించిందని చెప్పి ఒమన్ చెప్తూ ఉంది. పేలుడుతో టెర్మినల్లో చమురు లోడింగ్ను నిలిపివేసింది ఒమన్. అమెరికా సైనిక నౌక లక్ష్యంగా దాడులు చేశామంటోంది ఇరాన్. ఒమన్లో తమ సైనిక ఆస్తులు సురక్షితంగా ఉన్నాయంటూ ప్రకటించుకొచ్చింది అమెరికా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు విజృంభిస్తూ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే విస్తరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ వాళ్ళ ఫైటర్ జెట్స్తో, మిజైల్స్తో, డ్రోన్స్తో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ఒమన్లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టెర్మినల్లో భారీ పేలుడు జరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. పెద్ద ఎత్తున అగ్నికిరణలు ఎగసిపడుతున్నాయి. దీంతో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నారు. ఫైర్ టెండర్స్ అంతా అక్కడికి రష్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగానే పేలుడు సంభవించిందని చెప్పి ఒమన్ చెబుతుంది. టెర్మినల్ చమురు లోడింగ్, ఆయిల్ లోడింగ్ అంటూ ఉంటారు కదా, వెంటనే దాన్ని నిలిపివేస్తుంది ఒమన్. మరి ముఖ్యంగా ఆ నిల్వలుండే ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీగా రక్షణ కల్పించింది. చమురు కోసం వచ్చిన సూపర్ ట్యాంకర్స్ అక్కడే ఇరుక్కుపోయాయి. అండ్ మరి ముఖ్యంగా ఈ ఆయిల్కి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యేవి కూడా ప్రస్తుతం అవి హోల్డ్ ఆన్ అయిపోయి ఉన్నాయి. ఇంకా వైపు వాళ్ళ నేవీ అంటే ఒమన్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఇటు నేవీ ఒమన్ సముద్రంలోని అమెరికా సైనిక నౌకను లక్ష్యంగా చేసుకుందని చెప్పి ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పుకొచ్చింది. దాంతోపాటు తమ దేశ జలాల్లోకి ప్రవేశించడానికి ట్రై చేసింది. అందుకే మేము దాడి చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చింది. టెహ్రాన్ ప్రకటనను అమెరికా సెంట్కామ్ అంటూ ఉంటారు. సెంట్రల్ కమాండ్ కూడా ఖండించింది. ఇన్ఫ్యాక్ట్ రియాక్ట్ అయిన తర్వాత ఖండించింది. ఒమన్లో అమెరికా సైనిక ఆస్తుల గురించి ఎవరైనా కనుక వాటిని కెలికే ప్రయత్నం చేసినా, వాటిని దాడి చేసే ప్రయత్నం చేసినా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది. అదుగు విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఏ స్థాయిలో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయో విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్స్, మిసైల్స్ వెళ్ళి ఇప్పటికే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయిలో దెబ్బతిందో మనం చూసాం. అయితే ఐఆర్జీసీ రియాక్ట్ అయింది. అయితే ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో జరిగిన నష్టానికి మేం బాధ్యులం కావుంటూ చెప్పుకొచ్చింది. అమెరికా తయారు చేసిన పేట్రియాట్ యాంటీ మిసైల్ సిస్టమ్, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ డిఫెన్స్ సిస్టమ్ దాంట్లో టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. ఆ విధ్వంసం వల్ల జరిగిందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన అటాక్ ఇది కీలకమైన అటాక్గా మాట్లాడుకోవాలి. అండ్ ఒకవేళ ఈ అటాక్ కనుక తీవ్ర రూపం దాల్స్తే మనకి ఏమాత్రం ప్రభావం ఉండొచ్చు అంటే కనుక ఒక్కసారి మనం ఒమన్కి మనకి మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకోవాలి. భారత్కు ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒమన్ మీద ఈ ప్రభావం అంటే ఒమన్ మీద జరిగిన ఈ దాడితో భారత్ మీద ఎటువంటి ప్రభావం చూపించవచ్చు అనేది డీటెయిల్గా ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలంటే అసలు భారత్కి ఒమన్కున్న ఆ ట్రేడ్ రిలేషన్స్ అనేవి మనకి ముఖ్యంగా తెలియాలి. ఎందుకంటే భారత్ ఒమన్ అంటే ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతాల్లో భారత్కు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యుల్లో ఒమన్ కూడా ఒకటి. ఈ రెండు దేశాల మధ్య వేల ఏళ్లుగా సముద్ర వాణిజ్య సంబంధాలు ఇక్కడ కొనసాగడం గమనార్హం. అయితే ఇక్కడ ప్రధాన అంశాలుగా మాట్లాడుకుంటే, కీలకమైన పాయింట్స్గా మాట్లాడుకుంటే, ఒకటి ద్వైపాక్షిక వాణిజ్యం అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్. 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో భారత్ ఒమన్ ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారు $11 బిలియన్ పైనే చేరుకుంది. అయితే భారత్ నుంచి ఒమన్ ప్రధానంగా ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఔషధాలు, ఆటోమొబైల్స్ ఉత్పత్తులను ఎగుమతి చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఒమన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునేవి ఒకటి మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటాం, ఎల్ఎన్జీ అంటే ద్రవీకృత లిక్విడ్ నేచురల్ గ్యాస్, దాంతోపాటు పెట్రోకెమికల్స్, ఎరువులు, లోహాలు, వీటిని కూడా మనం ఒమన్ నుంచి దిగుమతి చేసుకుంటాం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మొన్నే జూన్ 1వ తారీఖున భారత్కి ఒమన్కి మధ్య CEPA అంటారు అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్
చూడండి, మొన్నే భారత్కి ఒమన్కి మధ్య ఈ ట్రేడ్ రిలేషన్స్ జరిగాయి. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఆ కుదిరిన దాదాపు 4 రోజుల వ్యవధిలోని దాడి జరగడం భారత్ మీద ప్రభావం చూపుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఈ స్టోరీ మొత్తం వినండి, ఆ తర్వాత మీరు కంక్లూషన్కి వచ్చి లేకపోతే ఒక అభిప్రాయానికి వచ్చి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇదే సాధారణమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, FTA అంటూ ఉంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే చాలా విస్తృతమైన ఒప్పందం ఇది. దీంట్లో ఏంటి, భారత ఎగుమతులకు భారీ సుంకాల రాయితీ ఉంటుంది. టెక్స్టైల్స్, లెదర్, ప్లాస్టిక్స్, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆటోమొబైల్ రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. సేవల రంగంలో కూడా అవకాశాలు పెరుగుతాయి. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఒమన్లో 6,000 కంటే ఎక్కువ భారత్ ఒమన్ జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. అంటే భారత్ అలాగే ఒమన్ కలిసి ఒమన్లో ఏకంగా 6,000కు పైగా జాయింట్ వెంచర్స్ని అక్కడ లాంచ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ కంపెనీలు ఎస్పెషల్లీ సోహార్, సలాలా ఫ్రీ జోన్స్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఒమన్ నుంచి భారత్లో కూడా $100 మిలియన్ పెట్టుబడులు వచ్చాయి అనేది ఇక్కడ వినిపించే మాట. అండ్ అలాగే ఇక్కడ ఎనర్జీ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇటు ఒమన్ భారత్కు కీలక ఇంధన భాగస్వామి. ఇక్కడ క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ నేచురల్ గ్యాస్, వీటి సప్లైలో ఒమన్కు ఒక కీలకమైన స్థానం ఉంది. హార్మోజ్ స్ట్రైట్లో ఇప్పుడు టెన్షన్స్ పీక్స్కి చేరుకుంటున్న క్రమంలో ఒమన్తో సంబంధాలను భారత్ ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ భారత్కు ఒమన్ ఎందుకంత ముఖ్యమైందంటే గల్ఫ్ దేశాల్లో విశ్వసనీయ భాగస్వామి, దాంతోపాటు ఎనర్జీ సెక్యూరిటీకి కీలకం, అరేబియా సముద్రం ద్వారా వ్యూహాత్మక స్థానం ఇది. దాంతోపాటు భారతీయ ప్రవాసులు అంటూ ఉంటాం కదా, అంటే అక్కడ ఉన్న భారతీయుల సంఖ్య దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది ఉంటారు. మిడిల్ ఈస్ట్లో మార్కెట్లకు ఒక ఎంట్రీ గేట్, ఇది గేట్వే లాంటిది ఇది, అంటే అర్థం చేసుకోవచ్చు. సో అటువంటిది ఇప్పుడు ఒమన్ మీద దాడి జరగడం అనేది ఇది భారత్ మీద ఇండైరెక్ట్గా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ సపోజ్ నేనున్నాను, నా ఎదురింటి వాళ్ళకు, నా పక్కింటి వాళ్ళకు, లేకపోతే నా స్నేహితులకు ఎవరికైనా సాయం చేయాలి, లేకపోతే వాళ్ళతో నేను ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు నేను బాగుండాలి కదా, నా వ్యవస్థ బాగుండాలి కదా. నేను మంచి రిలేషన్స్ ఉన్నాయి నాకు, అంటే నేనుంటే ఒక ఎక్స్ పర్సన్కి ఒక వై పర్సన్కి ఇద్దరి మధ్య ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య ట్రేడ్ కంటిన్యూ కావాలంటే హెల్తీగా ఉండాలి. మనుషులు అక్కడ ప్రాపర్గా ఉండొచ్చు కాక, బట్ అక్కడ ఉన్న వ్యవస్థ మీద దాడి జరిగితే, అంటే ఇప్పుడు ఒమన్ మీద దాడి జరిగింది కదా, అసలు ఒమన్ మీద ఎందుకు దాడి చేసింది అనేది మాట్లాడుకుందాం. ఒమన్ మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే అక్కడ అమెరికా బేస్ ఉంది. ఒమన్లో ఉన్న అమెరికా బేస్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది దాన్ని టార్గెట్ చేసుకున్న సందర్భం అనుకోవాలి. సో అసలు ఎందుకు దాడి చేస్తుంది, ఒమన్ మీద టార్గెట్ చేయడానికి కారణం ఏంటి, కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఒమన్లో అమెరికాకు పూర్తి స్థాయి అంటే పర్మనెంట్ బేస్ కంటే వాళ్ళకు సైనిక యాక్సెస్ హక్కులు, కీలక వైమానిక నౌకాదళ సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా వ్యూహానికి ఒక ఒమన్ చాలా కీలకమైన భాగస్వామి. టుమరెట్ ఎయిర్ బేస్ ఉంది అక్కడ. అంటే ఒమన్ సదరన్ ఒమన్ ప్రాంతంలో అతిపెద్ద వైమానిక స్థావరాలు ఒకటిది. దాంతోపాటు యుఎస్ ఎయిర్ ఫోర్స్ గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఆపరేషన్స్ సమయంలో ఈ బేస్ను విస్తృతంగా ఉపయోగించింది. రిమెంబర్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఆపరేషన్స్లో చాలా కీలకంగా మారింది ఈ బేస్. రీఫ్యూలింగ్, లాజిస్టిక్స్, సర్వేలెన్స్ వీటికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మసైరా ఎయిర్ బేస్ అరేబియా సముద్రానికి దగ్గరగా ఉంది, వ్యూహాత్మక స్థావరం అది. అమెరికా సైన్యానికి మిడిల్ ఈస్ట్లో ఆఫ్రికన్ కంట్రీస్ మధ్య కీలకమైన ట్రాన్సిట్ పాయింట్గా ఉంటూ ఉంటుంది. డ్రోన్స్ అలాగే సర్వేలెన్స్, దాంతోపాటు గూఢచారి విమానాల కార్యకలాపాలకు అనుకూల ప్రాంతం ఇది. దుక్ము పోర్ట్ ఇది ప్రస్తుతం అత్యంత కీలకమైన సదుపాయం. అమెరికా బ్రిటన్ యుద్ధ నౌకలను అంటే మెయింటెనెన్స్ మరమ్మతుల కోసం అందుబాటులో ఉంటుంది. హార్మోజ్ స్ట్రైట్ వెలుపల ఉండడం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. అండ్ అమెరికాకు ఒమన్ ఎందుకంత ముఖ్యం అంటే హార్మోజ్ స్ట్రైట్ పర్యవేక్షణ ఇక్కడ నుంచి ఉంటుంది. అరేబియా సముద్రంపై కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. మిడిల్ ఈస్ట్ ఆపరేషన్స్కు సెంటర్ ఇది. ఇరాన్కు దగ్గరగా ఉంటుంది. అండ్ భారత్కు దీనికి సంబంధం ఏంటంటే కనుక భారత్కు దుక్మే పోర్ట్ ఒక వ్యూహాత్మకంగా ఉపయోగించేందుకు ఒమన్తో ఒప్పందాలు చేసుకుంది. అండ్ ఇండియన్ నేవీకి సంబంధించిన వెషల్స్ కావచ్చు, లేకపోతే ఆ నౌకలు అక్కడ లాజిస్టిక్స్ సదుపాయాలు పొందగలవు. ఒమన్ కేవలం అమెరికాకే కాదు, భారత సముద్ర భద్రతా వ్యూహంలో కూడా కీలక భాగస్వామి అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ రెండు దేశాలకు సంబంధించి ఇరాన్ అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏ స్థాయిలో దాడులు అంటే ఒమన్కి ఇరాన్కి మధ్య ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఒమన్ మీద దాడి చేసింది ఇరాన్,
డ్రోన్లు మిజైళ్లతో విరుచుకుపడుతుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ దాడికి సంబంధించిన విజువల్స్ని చూద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో దాడి జరిగిందనేది.